బియ్యం పిండి వడలు. అదేంటి, సాధారణంగా వడలు అంటే మినప్పప్పు అలా నానబెట్టుకుని చక్కగా వడలు తయారు చేస్తూ ఉంటారు. మరి ఈ బియ్యం పిండి వడలు ఏంటి అనుకుంటున్నారా? తెలుసుకుందాం. మరి ముందుగా బియ్యం పిండి వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. బియ్యం పిండి వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, వాము 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, వెన్న కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అచారి మేతి మసాలా 1 టేబుల్ స్పూన్, కాశ్మీరీ కారం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ 4 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్. బియ్యపిండి వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి కదా. అయితే మొదలు పెట్టేద్దాం. ముందుగా దీనికి ఒక 2 ప్రాసెస్లు ఉంటాయండి, సపరేట్ గా. చాలా సింపుల్ అండి. ఇది ఆవిరి మీద అయ్యేటువంటి వంటకం కాబట్టి ఆరోగ్యం విషయంలో అస్సలు అంటే ఇక్కడ కూడా మీ కడుపు పాడవడం కానీ, లేకపోతే నూనె ఉంటుంది, నూనె పదార్థాలు పిల్లలకు పెద్దవాళ్ళకి ఎందుకని కానీ ఇటువంటి ఆలోచనలు ఏవి కూడా రావన్నమాట. అయితే బియ్యం పిండి ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. బియ్యం పిండి అనేది మనకు రోజు మన వంటల్లో, స్నాక్స్లో, బజ్జీల్లో, ఎన్నో రకాల్లో వంటల్లో మనం వాడుతూ ఉంటాం. అయితే బియ్యం పిండి మనకు చర్మానికి చాలా చాలా మంచి మేలు చేస్తుంది అనమాట. అంటే స్కిన్కి సంబంధించి స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి, నల్ల మొటిమలు తగ్గించడానికి, తర్వాత చర్మంలో కాంతిని పెంచడానికి బియ్యం పిండి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో మనకి బియ్యం పిండి మనకు తీసుకోవడం వల్ల ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఇందులో పెరోటిన్ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్కిన్ గురించి ఇంత మంచి విషయాలు ఉన్నాయి కాబట్టి మనకు బియ్యం పిండితో హ్యాపీగా ఈ రోజు నుంచి మన లేడీస్, జెంట్స్ ఎవరికైతే స్కిన్కి ఇబ్బంది ఉందో వాళ్ళందరూ కూడా బియ్యం పిండిని తరచూ ఒక ట్రీట్మెంట్ లాగా ఉపయోగించేసేయండి. మరి ఈరోజు ఈ వంట ఏంటి అంటే వడలు. మినప్పప్పుతో సాధారణంగా మనం చేసుకుంటూ ఉంటాం. మినప్పప్పుతో కాకుండా బియ్యం పిండితో ఎలా తయారు చేసుకోవచ్చు తెలుసుకుందాం. మరి ముందుగా మనకి ఇడ్లీ పాత్ర ఏదైతే ఉందో, ఈ ప్లేట్, ఇటువంటి ఒక ప్లేట్ ఉన్నటువంటి ఇడ్లీ పాత్ర అంటే ఆవిరి పాత్ర అండి. ఇలాంటి పాత్రే ఉండాల్సిన అవసరం లేదు. ఈ ప్లేట్ మాత్రమే మనం ఆవిరి పట్టుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాం అనమాట. సో మీ ఇంట్లో వేరే ఏ పాత్ర ఉన్నా కూడా పర్వాలేదు. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కొన్ని నీళ్లు పోసుకుందాం. ఆ తర్వాత నీళ్లు వేడవుతూ ఉంటాయి. ఈ లోపు మన ప్లేట్ కూడా మనం పెట్టేసుకుందాం. ఇది కొంచెం సిమ్లోనే పెట్టుకుందాం, ఎందుకంటే మనకు వేరే ప్రాసెస్ అది ఉంది కాబట్టి. ఈ లోపు నీళ్ళు త్వరగా వేడైపోయి ఊరికే ఆవిరైపోకుండా దీన్ని మనం పెట్టేసుకున్నాం. ఇలా మూత కూడా పెట్టేద్దాం. దీనిపాటికి ఇది నీళ్లు వేడవుతూ ఉంటాయి. ఈ లోపు మనం ఏం చేద్దాము అంటే ఇటుపక్క మరో స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో ముందుగా కొన్ని నీళ్లు పోసుకుందాం. ఈ నీళ్ళు ఎందుకు అంటారా చెప్తానండి. మనము వడలు, ఈ బియ్యం పిండి వడలు తయారు చేసుకునే క్రమంలో ఒక పిండి తయారు చేసుకోవాలి కదండి. ఆ పిండిలో సాధారణంగా నార్మల్ నీళ్లు కలుపుకోకుండా ఈ నీళ్లు కలుపుకోబోతున్నాం. ఈ నీళ్లలో ఏమేమి వేస్తున్నా నేను చెప్తాను. కాస్త వాము చక్కగా డైజెషన్కి చాలా చాలా మంచిది కాబట్టి చక్కగా కాస్త వాము. అలాగే మనం వామం బిస్కెట్లు తిన్నా, వామంతో ఏదైనా పకోడీలాగా తిన్నా కూడా ఎంత బాగుంటాయండి, టేస్ట్ సూపర్గా ఉంటాయి. సో ఇలా చక్కగా వాము వేసేసాను. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటాం. ఓకే, పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత కాస్త ఉప్పు. ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని ఇది మరిగిచ్చేద్దాం. ఈ నీళ్లు మరుగుతూ ఉంటాయి. అంటే ఎంత బాగా మరిగితే మనకు ఆ వాము, అలాగే పచ్చిమిరపకాయల కారము, వాము యొక్క ఘాటు ఇవన్నీ కూడా నీటికి బాగా పట్టిందనుకోండి, ఆ నీటిని మనము చక్కగా ఈ పిండిలో కలుపుకుంటే రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా ఒక చక్కటి బౌల్ తీసుకుందాం. బౌల్ తీసుకొని బియ్యం పిండి వడలు తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈ వడ పిండిని ఏదైతే ఉందో అది మనం ముఖ్యంగా తయారు చేసుకుందాం. ఇక్కడ ఇందులో ముందుగా కాస్త బియ్యం పిండి ఈ కప్ అంతా వేసేద్దామండి. ఎందుకంటే మనకి ఒక 4 వడలు అయితే ఖచ్చితంగా కావాలి కాబట్టి వేసేసాను. ఆ తర్వాత ఘాటు కోసం చక్కగా అల్లం ముక్కలు, అంటే వడల్లో కాస్త మనకు అల్లం ముక్కలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో కాస్త
ఆమ్చూర్ పొడి, ఆ తర్వాత ఇందులో మనం పచ్చిమిర్చి కొత్తిమీర కలిపినటువంటి చట్నీ అంటే ఒక పేస్ట్ లాగా తయారు చేసి వేసుకుంటున్నాం. మీరు ఒకవేళ కొత్తిమీర లేదు అంటే మీరు పచ్చిమిర్చి పేస్ట్ ఒకటి వేసేసుకోవచ్చు, బట్ రెండు కలిపి వేసుకుంటే బాగుంటుంది. ఒకటి చెప్పనా అండి, ఇందులో పుదీనా వేస్తే కూడా చాలా బాగుంటుంది. అంటే మనకు ఆ పుదీనా ఫ్లేవర్ బాగా నచ్చితే కనుక మనం పుదీనా కూడా వేసేసుకోవచ్చు. ఇది మనము ఒక 1 నుంచి 1.5 స్పూన్ దాకా వేసేసుకుందాం. ఆ తర్వాత మనం ఇది అచారీ పొడి అన్నమాట. సో దీంట్లో మీకు కళ్ళకు కనిపిస్తూనే ఉన్నాయి చక్కగా సోంపు, పసుపు, కారము, అలాగే మెంతులు, ఉల్లి గింజలు, వాము ఇవన్నీ కలిపి, ఆవాలు ఇవన్నీ కలిపి చక్కగా మనము ఒక అచారీ పొడిలాగా తయారు చేసుకున్నాం. ఇవన్నీ మన ఇంట్లో ఉండేవే, మళ్ళీ నేను ఏది కొత్తగా తెచ్చింది ఏం కాదు. ఆవాలు, జీలకర్ర, సోంపు, ఉల్లి గింజలు ఇవన్నీ మన ఇంట్లో ఉండే. ఉల్లి గింజలు ఉండకపోవచ్చు, అదొక తెచ్చుకుంటే బాగుంటుంది. పసుపు ఇవన్నీ వేసినటువంటి ఈ పొడి ఏదైతే ఉందో ఇది ఒక స్పూను లేదంటే 1.5 స్పూన్ వేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త జీలకర్ర కూడా వేసుకుందాం. జీలకర్ర మనం వేయలేదు కదా, ఈ అచారీ పొడిలో మనకు సోంపు ఉంది కానీ జీలకర్ర లేదు. ఆ తర్వాత కాస్త కారం కూడా, మనము పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా మనం కారం వేసుకోవాలి. అంటే ఒకవేళ మీకు చాలా స్పైసీగా ఉండాలి ఈ వంట అనుకుంటే కొంచెం స్పైసీగా చేసుకోవచ్చు. అది స్పైసీనెస్ అనేది మన ఇంట్లో మన ఇంటి వాళ్ళు తినేదాన్ని బట్టి మనం డిపెండ్ అవుతుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈ పలానా కొలతలే పాటించాలి అనేది ఎక్కడ లేదు. ఆ తర్వాత దీనికి సరిపడా పెరుగు 1 లేదా 2 స్పూన్ల పెరుగు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త కొత్తిమీర వేసుకొని కొంచెం మనం బటర్ కూడా వేసుకుందామండి. అంటే మనకి వడలు కమ్మగా వస్తాయన్నమాట. కొంచెం బటర్ ఇందులోనే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మీ అందరికి అర్థమైంది కదండి, మనం ఈ బియ్యం పిండిలో ఏదైతే ఉందో దీంట్లో సాధారణంగా జనరల్గా మనం ఏంటి వేడి నీళ్ళు పోసుకుంటూ ఉంటాం మనం మురుకులు అవి తయారు చేసుకుంటున్నప్పుడు. ఇందులో ఏంటి అంటే మామూలు సాధారణమైన నీళ్లు కాకుండా చక్కగా చూసారా ఇక్కడ రంగు కూడా భలే మారింది. ఆహా, ఘాటు కారం రెండూ కలిపిన మంచి వాసన వస్తుందన్నమాట. దీంట్లో ఆ నీళ్లు వేసేసుకోవచ్చు. మీరు వాముతో పాటు వేసేసుకోవచ్చు, వాము పచ్చిమిరపకాయలు వాటితో పాటు వేసేసుకోవచ్చు. దానేం వడగట్టి వేయాల్సిన అవసరం అస్సలు లేనే లేదు, ఎందుకంటే వాము కూడా మంచిది కదా. వడపిండి మీ అందరికీ తెలుసు ఎటువంటి కన్సిస్టెన్సీలో రావాలో, మరీ లూజ్గా కాకుండా మనకి వడ చేసుకోవడానికి కరెక్ట్గా రావాలి. ఇప్పుడు మనం దీంట్లో ఈ వాము నీళ్లు పోసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకొని చక్కగా స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు, ఇంకా అవసరం లేదు. చూసుకుందాం ఒక్కసారి మనం కలుపుకొని కన్సిస్టెన్సీ ఇంకొంచెం పడుతుందండి, ఇంకొంచెం కూడా వేసుకుందాం. ఇలా చేయడం వల్ల చాలా డిఫరెంట్గా ఉంటుంది తెలుసా అండి, టేస్ట్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనము ఇందులో పచ్చిమిరపకాయలు వాము వేసుకోవచ్చు కదా, అందులో మరిగిచ్చి మరీ వేసుకోవాలా అనే ప్రశ్న మీకు వస్తే కనుక అలా చేసిన దానికి ఇలా చేసిన దానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంకొక 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి కలిపేసుకుందాం మళ్ళీ. సరిపోతుందండి, కన్సిస్టెన్సీ కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు మనం ఒక్కసారి ఇది చూద్దాం. నాకు తెలిసి చక్కగా నీళ్లు కూడా వేడైపోయాయి చూసారా, ఇలా మనకి ఒక ఆవిరి కూడా వస్తుంది. కాబట్టి ఇది సిమ్లో పెట్టేసుకొని ఈ ప్లేట్ ఏదైతే ఉందో ఈ ఆవిరి ప్లేట్ దానికి కాస్త నూనె రాసేద్దాం. అప్పుడు మనం వేసుకున్న వడలు అంటుకోకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు మన చేతికి కూడా కాస్త నూనె రాసుకుందాం. అంటే మనకు వడలు చేసుకోవడానికి కరెక్ట్గా రావాలి కదా, అందుకనమాట చేతికి కాస్త నూనె రాసేసుకొని. ఇక మనకు వడ షేప్ అనేది మనందరికీ తెలుసు. మీరు చిన్నగా చేస్తారా, మీడియంలో చేస్తారా చూసుకోండి, మరీ లావుగా చేయనక్కర్లేదండి.
దీనికి ఇలా చక్కగా ఒక హోల్ పెట్టేసుకొని ఇలా ప్లేట్లో ఆవిరి మీద ఉడికిచ్చేసుకోవడమే. ఇలా చక్కగా ఈ విధంగా మనం చక్కగా బియ్యపిండి మిశ్రమాన్ని ఇలా చేతిలోకి తీసుకుని ఇలా చక్కగా ఒక హోల్ పెట్టేసుకొని ఇలా చేసేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుందండి. సాయంత్రం పూట పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా చక్కగా వేడివేడిగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, సో అలాంటప్పుడు వాళ్ళకి ఏదైనా చక్కగా కరకరగా ఇవ్వడానికి, ఆరోగ్యానికి కూడా ఎంత మంచిది తెలుసా. ఇలా మనకు చక్కగా ఆవిరిలో చేస్తారు కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఇలా ఈ విధంగా నేను 4 వడలు తయారు చేశానండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇది చక్కగా ఉడికిపోయిందండి, చూసారా. దీనికి కూడా ఏం అంటుకోవట్లేదు కాబట్టి ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్కొక్క వడని తీసుకొని చక్కగా ప్లేట్లోకి పెట్టేసుకుందాం. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి యాక్చువల్లీ. చక్కగా స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో తెలుసా అండి. మనం వేసిన పొళ్ళు, మనం వేసిన చట్నీస్ ఆ రకంగా ఉన్నాయి కాబట్టి ఆహా ఎప్పుడెప్పుడు రుచి చూడాలని వెయిట్ చేస్తున్నా నేను. మరి మీరు దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బియ్యపిండి వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి 1 కప్పు, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, వాము 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, వెన్న కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అచారి మేతి మసాలా 1 టేబుల్ స్పూన్, కాశ్మీరీ కారం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ 4 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్. బియ్యపిండి వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి బాండీలో కాస్త నీళ్లు పోసి, నీళ్లు వేడైన తర్వాత వాము, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బియ్యపిండి, తరిగిన అల్లం, ఆమ్చూర్ పొడి, పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్, అచారీ పొడి, జీలకర్ర, కాస్త కారం, పెరుగు, కొత్తిమీర, కాస్త వెన్న, మరిగించుకున్న వాము నీళ్లు పోసి వడపిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రకి నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని వడల్లాగా ఒత్తుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకుని ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బియ్యపిండి వడలు రెడీ.